లెట్స్ మేక్ గులాబ్ జామున్. సో, ఇదైతే కోవా గులాబ్ జామున్. ఇది సెకండ్ టైమ్ నేను ట్రై చేయడం అయితే. ఫస్ట్ టైమ్ ఆల్రెడీ ట్రై చేశాను. బట్ ఎందుకో అది నాకు అంత సరిగ్గా రాలేదనమాట. కొంచెం గట్టి గట్టిగా అయిపోయింది. ఈసారి అయితే పర్ఫెక్ట్‌గా చేశాను. చాలా బాగుండే. నాకెందుకో ఈ గులాబ్ జామ్‌లలో ఇన్‌స్టంట్ అస్సలు నచ్చట్లేదు. అసలు తినాలనిపిస్తలేదనమాట. ఈవెన్ నేను బయట పర్చేస్ చేసి తిన్నాను. బట్ ఆ గులాబ్ జామున్స్ ఏమైతే ఉన్నాయో అవి కొంచెం గట్టిగా ఉన్నాయి. నాకెందుకో నచ్చక ఈసారి ట్రై చేద్దాం కోవా గులాబ్ జాము అని కోవా తెచ్చి ట్రై చేశాను అనమాట. ఫస్ట్ కోవా 150 గ్రామ్ కోవాలో 2 స్పూన్స్ మైదా వేసుకున్నాను. అండ్ ఫస్ట్ టైము బేకింగ్ సోడా వేసుకున్నాను అనమాట. ముందు ఎప్పుడు వేసుకోలేదు. బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల కొంచెం మెత్తగా వచ్చింది అనుకుంటా. కోవా నార్మల్గా గట్టిగా ఉంటుంది కాబట్టి నాకు ఒక 10-15 మినిట్స్ పట్టింది అది మెత్తగా కావడానికి. కలపడానికి చాలా కష్టం అనిపించింది అనమాట. సో అవి బాల్స్ వేసుకొని ఇక్కడ షుగర్ సిరప్ అయితే రెడీ చేస్తున్నాను. అయితే ఈసారి చాలా బాగా వచ్చింది సిరప్ అయితే. ఫస్ట్ 1 గ్లాస్ షుగర్కి 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను అంతే. నేను వీడియోలో అయితే షుగర్ ఎంత ఉందో అది మునిగేంత వరకు వాటర్ అన్నారు. బట్ అది వేసుకుంటే మరీ షుగరీ అనిపిస్తుంది కాబట్టి 1 గ్లాస్ షుగర్కి 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. గులాబ్ జామ్ డీప్ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా హై ఫ్లేమ్లో పెట్టుకోరాదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే అవి మంచి కుక్ అవుతాయి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అవి బ్లాక్ అయిపోతాయి కాబట్టి అంత బాగా రావు. ఎట్ లాస్ట్ ఇంకా అవి ఫ్రై చేసుకొని సిరప్లో వేసుకున్నాను అనమాట. ఒక 10 మినిట్స్ అలా పెట్టాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి. నాకు చాలా చాలా నచ్చాయి. మరి అంత గట్టిగా ఏం కాలే అండ్ మెత్తగా కూడా కాలేదు. బాగా వచ్చాయి. నేను లాస్ట్ టైం చేసినప్పుడు గట్టిగా అయ్యిండే. ఇప్పుడైతే చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. నాకైతే స్వీట్లలో గులాబ్ జామున్ చాలా ఫేవరెట్. సో ఈ కోవా గులాబ్ జామున్ ట్రై చేయడం సెకండ్ టైం. నాకైతే చాలా బాగా వచ్చింది. చాలా నచ్చింది. మీరు ఎప్పుడైనా ఇది ట్రై చేశారా? ట్రై చేస్తుంటే కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఇది ట్రై చేయకపోతే ఈసారి ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంది టేస్ట్.